ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం కథాస్రవంతి గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన పి సత్యవతి కథలు సంపుటి నుండి మంత్రనగరి కథ. కలం శ్రీమతి పి సత్యవతి, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు డాక్టర్ కెఎన్ మల్లీశ్వరి. మంచి కథ పాఠకుల్లో ఏ చిన్న కదలికైనా తేవాలని ఆకాంక్షించే రచయిత్రి పి సత్యవతి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940 సంవత్సరంలో జన్మించారు. ఆ ఊర్లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. ఆంగ్లంలో ఎంఏ చేసి విజయవాడలో లెక్చరర్గా పనిచేసి రిటైర్మెంట్ తర్వాత అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గోరాశాస్త్రి, శ్రీదేవి గారుల సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్వతంత్రలో తొలి కథ రాశారు. 1977లో ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీలో గ్లాసు పగిలింది కథకు ప్రథమ బహుమతి గెలుచుకున్న తర్వాత కొనసాగిన రచనా ప్రయాణంలో సత్యవతి కథలు, ఇల్లలకగానే, మంత్రనగరి, మెలకువ అనే 4 కథా సంపుటాలు, గొడుగు, మర్రినీడ, ఆ తప్పు నీది కాదు, అన్నపూర్ణ అనే నవలలు, రాగభూపాలం అనే వ్యాస సంపుటి వెలువరించారు. సత్యవతి కథలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతర భాషల్లోకి అనువాదమైనాయి. చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం 1997లో, అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహిస్తున్న అమరజీవి కొండపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం 1997లో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, బోయి భీమన్న పురస్కారం సత్యవతి అందుకున్నారు. మంత్రనగరి సరిహద్దులు ముట్టకు అన్నాడొక కవి గతంలో. కానీ అది చాలా అసాధ్యం అంటున్నారు సత్యవతి. అనేక తరాల స్త్రీల పోరాట ఫలాలు అందుబాటులోకి వచ్చే వేళ వచ్చేడతను. పాలరాతి శిల్పంలా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నీలి కళ్ళని మెరిపిస్తున్నాడు. స్వతంత్రంగా బతకడం, ఆత్మవిశ్వాసంతో బతకడం, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, ప్రేమించగలగడం, త్యాగం చేయగలగడం, పోరాడగలగడం, ఇవే నాణ్యమైన జీవితానికి ముఖ్యమైన లక్షణాలు అనుకుంటున్న వారికి, ముఖ్యంగా అమ్మాయిలకు అతనేం చెప్పాడు? అందం ముఖ్యం, ఆలంబన ముఖ్యం, కుటుంబం ముఖ్యం అన్నాడు. ఫెటిష్ వాకిలి వరకు లాక్కెళ్తున్నాడు. సంగీత, గీత, వందన, విద్య, మరి అమ్మాయిలంతా మూగబోయి వెంటబడ్డారు. కథ కెంటకీ ఫ్రైడ్ చికెన్కి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్లాలో తెలియని సందిగ్ధపు కత్తి అంచు మీద నిలబడతాం. ప్రపంచీకరణ పర్యవసానాలు స్త్రీల జీవితాల్లో తెచ్చిన మార్పులను స్పష్టంగా చూపెడుతుంది మంత్రనగరి కథ. మరి విందామా? ప్రస్తుతం నేను శిథిలాలలో శిల్పాల కోసం అన్వేషిస్తున్నాను. తెగనరికిన మహావృక్షాల క్రింద వేరు మొక్కలు మొలవకపోతాయా అని ఆశగా గొప్పులు తవ్వి నీళ్లు పెడుతున్నాను. నా కూతురు గీతకి ఇదంతా సమయాన్ని వృధా చేయటం కింద లెక్క. తనెప్పుడూ సమయం వృధా చేయదు. చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల కోసం, తరువాత స్త్రీల హక్కులు, మానవ హక్కుల సంఘాల కోసం చాలా కృషి చేసేది. ఇప్పుడు ఆమె సమయం వృధా చేయడం లేదు. ఇల్లు శుభ్రంగా, అందంగా ఉంచుకుంటూ, శరీరాన్ని లావు కాకుండా కాపాడుకుంటూ, డబ్బుని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో ఆలోచిస్తూ, ఉద్యోగాన్ని కాపాడుకుంటూ చాలా బిజీగానే ఉంది. తన వెల్ సెటిల్డ్ జీవితాన్ని కళ్ళారా చూసిపోమ్మని పోట్లాడుతూ ఉంటే, నేను ఒకసారి ఈ అవకాశాల దేశాన్ని చూడ్డానికి వచ్చాను. మరి తనింటికి వచ్చినప్పుడు తనతో పాటు పేరంటాలకి, పార్టీలకి వెళ్ళక తప్పదు కదా. అట్లా వచ్చాం రాధా చింతగింజల గృహప్రవేశం, సత్యనారాయణ వ్రత మహోత్సవానికి. నిన్న సాయంత్రం సాదాసీదాగా వాల్మార్ట్లో కనిపించిన చింతగింజల ఇవాళ అలంకారం చేసిన శుక్రవారం శ్రీ మహాలక్ష్మిలా వజ్రవైఢూర్యాలతో వెలిగిపోతోంది. రమేష్ చింతగింజల కూడా పట్టు పీతాంబరాలతో, మెడలో లావు గొలుసుతో ఎలక్షన్లో గెలిచి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించడానికి వచ్చిన కొత్త ఎమ్మెల్యేలా ఉన్నాడు. బేబీ చింతగింజల ఏమీ తీసిపోలేదు. నాగరం, జడకుప్పెలు, వంకి, వడ్డాణాలతో, పట్టుపావడాతో బాలా త్రిపుర సుందరిలా ఉంది. చుట్టూ చాలా పెద్ద ల్యాండ్స్కేప్తో ఉన్న ఆ 4 పడక గదుల సింగిల్ ఫ్యామిలీ హౌస్ని దేశ విదేశాల హస్తకళలతో అలంకరించింది రాధా చింతగింజల. హాలులో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటే లివింగ్ రూమ్లో సోఫాల మీద గీత స్నేహ బృందంతో పాటు నేను కూర్చున్నాను. వాళ్ళు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, లే ఆఫ్లు, ఇండియాలోని కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు, హైదరాబాద్లో ఎన్ఆర్ఐల కోసం పెట్టిన షాపులు, పిల్లలకి నేర్పించవలసిన భారతీయ కళలు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే వింటున్నాను.
అంతలో అక్కడికి పిల్లలకి హాయిగా అమెరికా సంబంధాలు చేసేసి పురుళ్ళు పోయడానికి వచ్చిన తల్లులు, పుట్టిన పిల్లల్ని బేబీ సిట్టింగ్ చేసి పెట్టడానికి వచ్చిన తల్లులు కొంతమంది వచ్చారు. చాలామందికి అమ్మాయిలు ఇంటర్మీడియట్లోకి రాగానే కలల్లోకి పిట్స్బర్గ్ వెంకటేశ్వరుడు, నయాగరా జలపాతం వస్తాయట. అవును, శ్రీవిద్య కనపడదేమిటి? శ్రీనివాసుని వెతుక్కుంటూ పోయిందో ఏమో. పాపం, పూర్ గర్ల్. ఇక్కడే ఉన్నాను. ఇంకా శ్రీనివాస్‌తో నాకేం పని? నా ఉద్యోగం పోయాక అతను ఇటుకేసి రావడమే మానుకున్నాడు కదా! పైగా గ్రీన్ కార్డ్ వచ్చాక నాలాంటి వాళ్ళు కనపడతారా? యాటిట్యూడే మారిపోయింది అబ్బాయికి. ఒకప్పుడు శ్రావణిని చూడగానే అందమున కోతిపిల్ల అని పాడేవాడు. ఇప్పుడు ఆ పిల్లకి అమెరికన్ కంపెనీలో ఉద్యోగం రాగానే వీకెండ్స్ అన్నీ ఆ పిల్ల అపార్ట్మెంట్లోనే. శ్రీనివాస్ కాకపోతే ఇంకో సుబ్బారావు. అమ్మ వాళ్ళెటు అమెరికా సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నారు. కాకపోతే తెలిసిన వాడైతే బావుంటుంది కదా అని చూస్తున్నాను. ఇక్కడ కూడా జీన్స్ టీ షర్టులు ధరించిన మనువులు ఉన్నారు. ఉదాహరణకి జ్యోతి మొగుడిని తీసుకో. ఆ పిల్లని ఎట్లా కాల్చుకు తింటాడో. అవును, జ్యోతి కూడా రావాలే ఇక్కడికి. ఎందుకు రాను? చచ్చినట్లొస్తాను. రాధా చింతగింజల కంపెనీలోనేగా ఈయన పనిచేసేది. పైగా అంతా తెలుగువాళ్ళం. రాకపోతే ఊరుకుంటాడా? ఇదిగో, 2 ఏళ్లకే 4 ఏళ్ల పిల్లలా తయారైన నా కూతురు భూతాన్ని, డైపర్ బ్యాగ్ని, పొట్టలో 6 నెలల పిల్లని మోసుకుంటూ మరీ వచ్చాను. నా మొగుడు మహారాజుకి అమెరికాలో డాలర్లు తప్ప ఇంకేం కనిపించవు. ఇంటి పని పంచుకునే గీత వాళ్ళాయన లాంటి వాళ్ళు, పిల్లల్ని ఆడవాళ్లతో సమానంగా పెంచే మగవాళ్ళు, అమెరికా రాగానే కారు డ్రైవింగ్ నేర్పించే మొగుళ్ళు వీళ్ళెవ్వరూ కనిపించరు. కనీసం ఇంగ్లీష్ అయినా ధారాళంగా మాట్లాడడం నేర్పించాడా? ఎంతసేపటికి పెరుగు వడలుండుతావా, చిల్లీ చికెన్ చేస్తావా, పిల్లని ఏడవకుండా ఆడించు, నేను నిద్రపోవాలి, ఇలాగా. పోనీ పురిటికైనా అమ్మ దగ్గరికి పోదామంటే పిల్లల్ని ఇక్కడే కనాలిట. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవుతారట. ఏం సిటిజన్సో ఏమో. 20 లక్షలు ధారపోసి ఈయనకి అంటగట్టాడు మా నాన్న తోటి వాళ్లలో గొప్ప కోసం. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి? మా ప్రక్కింటి రాజాతో సినిమాకి పోవడం. ఆ మాత్రానికి ఇంటర్లో చదువు మాన్పించేసి 18 రాకుండానే ఇట్లా తోలేశాడు. ఇంకా ఇప్పుడు కూడా విధి అని కర్మ అని తిట్టుకోవడం తప్పట్లేదు మరి నాలాంటి చేతగాని వాళ్ళకి. సత్యనారాయణ వ్రతం, అరిసెలు, బొబ్బట్లు, ఉలవచారు, మేగడలతో భోజనం, తాంబూలంతో పాటు వెండి గిన్నె ప్రదానం అన్నీ లక్షణంగా జరిగిపోయాయి. ఇండియాలో ఎవరూ లక్షవత్తులు నోము చేస్తున్నట్లేరు. అది కూడా ఇక్కడే చూసే భాగ్యం కలుగుతుందేమో. మొన్న రమణీ పాములూరి ఇంట్లో స్వామివారొకరు యజ్ఞం జరిపించారు. ఆవిడ కూడా ఇట్లాగే అందరికీ వెండి గిన్నె జ్ఞాపికలిచ్చింది. ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్. సత్యనారాయణ స్వామి ఈజ్ హియర్. హెవీ లంచ్ కదా. ఇంకా డిన్నర్ వండే తినే పనే లేదు. ఆకలి వేస్తే ఫ్రిడ్జ్ నిండా చాలా లెఫ్ట్ ఓవర్లున్నాయి. ఎవరికి కావలసిన వాళ్ళు వెచ్చబెట్టుకుని తినచ్చు. గీతకి వారాంత పనులు చాలా ఉంటాయి. తనకి తన కూతురికి హెయిర్ కట్, లాండ్రీ, ప్రెస్సింగ్, వాక్యూమింగ్. తను అతను కలిసి కుస్తీ పడుతూ ఉంటారు. మనకెందుకు, మన రూంలో కూర్చుని పుస్తకం చదువుకోవచ్చు హాయిగా. ఏమీ తోచడం లేదు ఉద్యోగం పోయిన దగ్గర నుంచి. ఎంతసేపు బ్రౌజింగ్, చాటింగ్ చేస్తాం. చాటింగ్లో ఒకతను చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాడు. చూడాలి. గీతక్క మంచిది. వీసా ఇంకో నెల ఉంది కదా, తనింట్లో ఉండి ఉద్యోగం వెతుక్కోమంది. ఈలోగా ఝాన్సీ పిన్ని కూడా వచ్చింది. గీత మా ఝాన్సీ పిన్ని కూతురు. ఝాన్సీ పిన్ని చాలా సరదాగా ఉంటుంది. మంచి కథలు చెబుతుంది. పుస్తకం చదువుకుంటోంది. ఆవిడ్ని ఇప్పుడు అర్జెంటుగా డిస్టర్బ్ చేయాలి కథ చెప్పమని. ఏమ్మా శ్రీవిద్య, కథ చెప్పాలా? చివరిదాకా వింటానంటే చెబుతా మరి. అనగా అనగా ఒక ఊరు. ఊళ్ళో ఒక ఇల్లు. ఇంట్లో ఓ కుటుంబం. ఇల్లంతా చీకటి. ఒక్క కిటికీ కూడా లేదు. ఆ ఊళ్ళో, ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో ఓ అమ్మాయి పుట్టింది. అమ్మాయికి వాళ్ళమ్మ అనసూయ అని పేరు పెట్టింది.
ఆ పిల్ల పుట్టగానే అందరి శిశువుల్లాగే గొంతెత్తి ఏడ్చింది. తర్వాత ఎందుకో గొంతు కీచిపోయింది. అంతేకాదు, ఆ పిల్ల పొడుగు కూడా పెరగడం లేదు. 7 ఏళ్లొచ్చినా 2 అడుగుల కన్నా పెరగలేదు. తల ఎప్పుడూ వాలి ఉండేది. ఎత్తడానికి ప్రయత్నించేది కాదు. ఎత్తితే నొప్పి అనేది. వంగే ఉండిపోయింది. మాటలు సరిగ్గా రాలేదు. కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నించేది. కొంతమందిని చూసి మోగబోయేది. అమ్మతో మాట్లాడేది. నాన్నను చూస్తే గొంతు వచ్చేది కాదు. అన్నయ్యల్ని చూసినా అంతే. వాళ్ళిల్లంతా చీకటని చెప్పా కదూ! కానీ ఆ ఇంట్లో తాతగారి భోషాణం ఉన్న గదిలో మాత్రం గోడకి చిన్న కంత ఉండేది. మధ్యాహ్నం వేళ ఆ కంతలో నుంచి గుండ్రంగా వెలుగు భోషాణం మీద పడేది. అనసూయకి ఆ వెలుగు మడుగు, దాని వెచ్చదనం చాలా ఇష్టం. అందుకని సరిగ్గా ఆ సమయానికి వెళ్ళి భోషాణం మీద పడుకునేది, ఆ వెలుగు వలయం తన పొట్ట మీద పడేలాగా. కళ్ళ మీద వెలుగు పడితే అనసూయ భరించలేదు. ఎందుకంటే ఆమె ఇంటి బయటికెప్పుడూ పోలేదు. ఆ ఇంటి ఆడప్రాణులేవీ గుమ్మం దాటకూడదు. చిన్న ప్రాణులైనా సరే. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ముగ్గులు వేసుకోవాలి. పూలు విచ్చకముందే కోసుకోవాలి. అది ఆ ఇంటి సాంప్రదాయం. 8వ ఏట అనసూయకు పెళ్ళయింది. అనసూయకు పెళ్ళికొడుకు పాదాలు మాత్రం కనపడ్డాయి. వాటికి దండాలు పెట్టిస్తారు కదా! పెద్ద మనిషి అయ్యాక 14వ ఏట అత్తవారింటికొచ్చింది. ఆ ఇల్లు కూడా పుట్టింటి లాంటిదే. అక్కడ కూడా ఒకే ఒక్క గది. గోడకి చిన్న కంత ఉంది. అందులో నుంచి వెలుగు నేల మీద పడేది కాసేపు. అప్పుడు గబగబా పరిగెత్తుకు వెళ్ళి అక్కడ చాప మీద పడుకునేది. మళ్ళీ ఆ వెలుగు తన పొట్ట మీద పడేలాగా. అనసూయ పొట్టకి తప్ప మరే అవయవానికి వెచ్చదనము, వెలుగు పడవు. ఆమె పొట్టితనం, మూగతనం, తల వంగినతనం ఏవీ కూడా సంతాన సాఫల్యానికి అడ్డం కాలేదు. 9 మంది పిల్లలు పుట్టారు. 4 బతికారు. అందులో 3 మగపిల్లలు. చివరిది ఆడపిల్ల. తన కూతురు తనలాగే మరుగుజ్జు కాకూడదని, దాని తల తనకిలాగా వంగిపోకూడదని, దానికి బాగా కంగుమని మాటలు రావాలని రోజూ దేవుళ్ళందరికీ మొక్కుకునేది. ఏళ్లు వస్తున్న కొద్దీ ఆ పిల్ల పెరుగుతోందా లేదా అని తన ధ్యానాలతో కొలుస్తూ ఉండేది. ఆమెకి కృష్ణవేణి అని పేరు పెట్టింది అనసూయ అత్త సుమతి. ఏడాది వెళ్ళగానే బుడిబుడి నడకలతో కృష్ణవేణి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించేది. ఎప్పుడూ ఎండలో, వెలుగులో ఉండడానికి ఇష్టపడేది. 2 ఏళ్ల పిల్లయినా, 22 ఏళ్ల యువతైనా, 62 ఏళ్ల వృద్ధురాలైనా సరే గుమ్మం దాటడం ఆ ఇంటి సంప్రదాయం కాదు గనుక భర్త ఆ చిన్నపిల్లని కొడతాడేమోనని హడిలిపోయేది అనసూయ. 5 ఏళ్లకి తనకన్నా పొడుగైన కూతురుని చూస్తే అనసూయకి ఆనందం. కూతురు ముఖం కనపడకపోయినా సరే. బళ్ళో చేరతానని తండ్రితో పోట్లాడి పలకా బలపం కొనుక్కుంది కృష్ణవేణి, తన అన్నల్లాగా. ఆ పలకన్నా బలపమన్నా అనసూయకి చాలా ఇష్టం. ఎప్పుడూ కూతురు పలకని గుండె కానించుకుని ముద్దులు కుమ్మరించేది. తనింతవరకు భర్త ఎదురుగా నిలబడి మాట్లాడి ఎరుగదు. అతన్ని చూస్తే ఆమెకు వెన్నులో నుంచి వణుకు, నడుం వంగిపోతుంది. మనిషే కుప్ప కూలిపోతుంది. ఈ మధ్యన అనసూయ వళ్ళంతా తెల్లగా పాలిపోయింది. తలతో పాటు నడుం కూడా పైకి లేవటం లేదు. పిండితో చేసిన బొమ్మలా తయారైంది. ఆమెకి సూర్యరశ్మి తగలకపోవటమే జబ్బుకు కారణం కావచ్చని ఇంటికి ఒక కిటికీ పెట్టించి దాని దగ్గర మంచం వేయమని చెప్పాడు వైద్యుడు. అనసూయ అట్లా మంచం పట్టే నాటికి కృష్ణవేణికి 12 ఏళ్లొచ్చాయి. 7వ తరగతిలోకి వచ్చింది. అనసూయ రక్తంలో ఒక్క ఎర్రగడం కూడా లేదని చెప్పాడు వైద్యుడు. అనసూయకి కొంచెం అర్థమైంది. రోజూ సాయంత్రం చాలా అలసిపోయి పెరట్లో చల్లగాలికి మంచం వేయించుకుని పడుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటే పమిటి కుంకు ఎర్రబడేది. తన చెమట ఎర్రగా ఉండడానికి కారణం కుంకుమేమో అనుకునేది కానీ చెమటతో పాటు ఎర్ర రక్త కణాలు కూడా వస్తున్నాయని తెలియలేదు. అవి చెమటలో కరిగి వస్తాయని తనకేం తెలుసు? తెలిస్తే మాత్రం తానేం చేయగలదు? భార్య జబ్బు అనసూయ భర్తని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అప్పటికే అతనికి పెద్ద కొడుక్కి పెళ్ళయి కోడలు వంట ఇంట్లోకి వచ్చింది. ఏనాడో భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన అతని చెల్లెలు సావడిలో ఉంది, గొడ్డు గోద చూసుకుంటోంది. శరీర చాపల్యానికి భార్య ఒక్కతే కావాలని నిబంధన ఏం లేదు కదా. కాని అతన్ని ఇబ్బంది పెడుతోందల్లా కూతురు కృష్ణవేణి ప్రవర్తనే. తన భార్య అనసూయ మరుగుజ్జు, అనాకారి అయినా వినయ విధేయతలు కలది. పొట్టిదైన ఇంటడి చాకరీ వంచిన తలతోనే చేసేది. తన పాదాల వైపు చూస్తే ఏదో గొణుగుతూ ఉండేది. అది నోరు విప్పకపోతేనే దానికి కావలసిన చీరెలు, నగలు, నట్రా అన్నీ ఇచ్చేవాడే కదా.
కృష్ణవేణికి తల్లి పోలికి రాలేదు. తాటి చెట్టులా ఎదిగింది. మొహంలో మొహం పెట్టి గంట కొట్టినట్టు మాట్లాడుతుంది. చదువు మానిపించేస్తే సగం పొగరు అణుగుతుందన్న సలహా మేరకు ఆ పని చేశాడు. ఒకనాడు ప్రొద్దునే అనసూయ కళ్ళు మూసుకుని కూతురు పలకని గుండె మీద పెట్టుకుని పడుకుంది. అతనేమో ఇంటికి బయలుదేరాడు. కృష్ణవేణి ఎదురుగా వచ్చి, నన్ను బడెందుకు మాన్పించావు నాన్నా, నేను వెడతాను ఇవాళ నుంచి, ఇంట్లో ఏం తోచడం లేదు అన్నది అతని కళ్ళలోకి చూస్తూ. అతనికెందుకో వెన్ను జలధరించింది. వెంటనే కోపం తెచ్చేసుకుని ఆమె మీద సాచి ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే కృష్ణవేణి తల ఆమె తల్లికిలాగా వంగిపోయింది. దెబ్బ శబ్దానికి కళ్ళు తెరిచిన అనసూయ కూతురు తల వాలిపోవడం చూసి భయంతో కళ్ళు మూసుకుంది. ఆమె ఆ కళ్ళు మరి తెరవనేలేదు. గుండె మీద 2 చేతుల్లో బిగుసుకుపోయిన పలకతో సహా ఆమెకి అంత్యక్రియలు జరిగాయి. కృష్ణవేణికి తల వంచుకోవటం చాలా కష్టంగా, అవమానంగా ఉంది. అందుకని తల ఎత్తడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. ఎత్తినప్పుడు గిలగిలలాడే నొప్పితో మళ్ళా దించుకునేది. అట్లా తల ఎత్తుతూ దించుతూ ఉండడం ఒక అలవాటు కింద, చూసిన వాళ్ళు అదొక జబ్బు అనుకునేలా మారిపోయింది. మరో 2 ఏళ్లకి కృష్ణవేణికి గిరీశంతో వివాహమైంది. అతను పట్నంలో చిన్న ఉద్యోగం చేస్తాడు. చదువుకున్న అమ్మాయి కావాలని వెతికి వెతికి కృష్ణవేణిని సంపాదించాడు. అస్తమానం తల ఎత్తుతూ దించుతూ ఉంటే తన కూతుర్ని ఎవరూ చేసుకోరేమోనని దిగులుపడ్డ తండ్రి కృష్ణవేణి కన్నా 12 ఏళ్లు పెద్దవాడైనా సరేనని గిరీశానికిచ్చి చేశాడు కృష్ణవేణిని. కృష్ణవేణి అలవాటిని మొదటి రోజే గమనించిన గిరీశం ఆమె మెడ అట్లా పైకి కిందికి రాకుండా ఒక లెవెల్లో ఎట్లా ఫిక్స్ చేయాలా అని ఆలోచించాడు. ఆమె కాపురానికి రాగానే ఒక మంచి మరమేకు తెచ్చి ఆమె మెడ మీద కొట్టాడు. దాంతో ఆమె అటు తన పాదాల్ని కాకుండా ఇటు తన కళ్ళని కాకుండా తన నోటిని మీసాల్ని మాత్రమే చూడగలుగుతుందన్నమాట. మేకు కొట్టించుకుని బాధతో ఏడుస్తున్న భార్యకి దాన్ని మరిపించడానికి ఓ డజను దారం ఉండలు, ఒక క్రోషియా సూది, కొన్ని ముగ్గుల పుస్తకాలు, డిజైన్ల పుస్తకాలు కొని తెచ్చాడు. ఒక చిన్న రేడియో కూడా కొనిచ్చాడు. దిండు గలేవుల మీద డిజైన్లు కుడుతూ, గుమ్మాలకి తెరలల్లుతూ, ధనుర్మాసంలో రకరకాల ముగ్గులు వేస్తూ బాధని మరిచిపోయేది కృష్ణవేణి. కానీ బాధ బాధే కదా. తనకి కూతురు పుడితే దాని మెడ మీద కూడా ఈ దుష్టుడు మేకు దిగ్గొడతాడేమోనని హడలిపోయేది. అతను ఆఫీసుకు వెళ్ళినప్పుడు తెలుగు వార్తాపత్రిక చదవడం, రేడియోలో వార్తలు వినడం అలవాటైంది. దేశంలో ఏం జరుగుతోందో అర్థమైంది. ఒకరోజు అతను పండక్కి కొనుక్కొచ్చి ఇచ్చిన సిల్క్ చీర కాల్చి దెబ్బలు తిన్నది. ఇంకోసారి ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బు మిగిల్చి పెట్టెరాట్నం కొన్నది. మరోసారి తన మేనత్త ఒక ఆవిడ గాంధీగారికి నగలివ్వడానికి వెడుతూ ఉంటే తనవి తీసిచ్చి ఇచ్చి రమ్మంది. అట్లా దెబ్బలు తింటూ తిట్లు తింటూ తెరలల్లుతూ ఉన్న కృష్ణవేణికి కూతురు పుట్టింది. ఆ పిల్లకి తన తల్లి పేరు పెడతానని గిరీశం, కాదు ఝాన్సీ లక్ష్మిని పెట్టాలని కృష్ణవేణి పోట్లాడుకుని తిట్టుకుని చివరికి అతను తన తల్లి పేరుతో పిలవడం, ఈమె ఝాన్సీ పేరుతో పిలవడం చేస్తూ ఉండగా స్కూల్లో చేరడానికి వెళ్ళినప్పుడు తన పేరు ఝాన్సీయేనని ఆ పిల్ల చెప్పడం, హెడ్ మాస్టర్ కూడా ఆ పేరే బాగుంటుందనడంతో ఝాన్సీ పేరు స్థిరపడిపోయింది. అది కృష్ణవేణి తన తొలి విజయం కింద భావించింది. అప్పటి నుంచి ఝాన్సీని పెంచే విషయం ఒక పెద్ద పోరాటం అయిపోయింది కృష్ణవేణికి. ఝాన్సీ లక్ష్మి పొడవుగా బలంగా పెరుగుతోంది. తండ్రి కూతుళ్ళు ఎదురుపడి వాదనలకు దిగకుండా కాపాడడం కృష్ణవేణికి కత్తి మీద సాము. కృష్ణవేణి ఊరి నుంచి రాంబాబు అని అతను వచ్చాడు ఒక సాయంత్రం. చాలా అలసిపోయి ఉన్నాడు. జ్వరం కూడా ఉన్నట్టుంది. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని, ఆ ఒక్క రాత్రి తనను దాచిపెట్టమని అడిగాడు. అతను కమ్యూనిస్ట్ అని కృష్ణవేణికి తెలుసు. కమ్యూనిస్టులంటే గిరీశంకి ఒళ్ళు మంట అని తెలుసు. అతన్ని దాచిపెడితే పోలీసులకు ఆ సంగతి తెలిస్తే తనకీ ప్రమాదమేనని తెలుసు. అయినా అతన్ని తనకి తెలిసిన ఒక ఆవిడ ఇంట్లో 2 రోజులు ఉంచి మందు మాకు ఇప్పించింది. తర్వాత ఆ సంగతి తెలిసిన గిరీశం ఆమెను పుట్టింటికి పంపించి మరి రావద్దని చెప్పాడు. మళ్ళీ కృష్ణవేణి అన్న ఒకతను తీసుకొచ్చి చెల్లెలు భర్తకి 1000 క్షమాపణలు చెప్పి దించి వెళ్ళాడు. తర్వాత కృష్ణవేణి మరెన్నడూ రాజకీయాల జోలికి పోలేదు. తన కూతుర్ని మలుచుకోవడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంది. పెద్దదవుతున్న కొద్దీ ఝాన్సీకి తండ్రికి ప్రతిరోజు యుద్ధమే. ఆడపిల్లలాగా ఉండమంటాడు అతను. ఆడపిల్లలాగా ఉండడం అంటే ఏమిటి? అసలు ఆడపిల్ల అలా ఉండాలని ఎవరు చెప్పారు? ఆడలక్షణాలంటూ ఏమి ఉండవు. అవన్నీ నువ్వు నా మీద రుద్దుతున్నావంతే. నేను అమ్మమ్మను, అమ్మని కాను అనేది ఝాన్సీ. ఆమె మెడ మీద తండ్రి మేకు కొట్టకుండా తను కాపలా కాయవలసిన అవసరం లేదని, ఝాన్సీయే తనను తాను కాపాడుకోగలదని అర్థమైన తర్వాత కృష్ణవేణి కొంచెం మనశ్శాంతి లభించింది.
డబ్బు సంపాదిస్తూ కూడా స్త్రీ లక్షణాలు, పతిభక్తి వగైరాలని నిలుపుకోవాల్సిన అవసరాన్ని గిరీశం ఎంతగా ప్రచారం చేస్తున్నాడో ఆమె గమనిస్తూనే ఉంది. స్త్రీల ఆర్థిక స్వతంత్రం మీద అతను ఉపన్యాసాలిస్తాడు. చదువుకోవాలంటాడు, కానీ పురుషుల మాట శిరోధార్యం అంటాడు. అక్కడే అతనికి ఝాన్సీకి పడదు. నా శరీరం, నా మనస్సు, నా ఆలోచన, నా స్పందన, నా అనుభూతి ఇవన్నీ నా స్వంతం అంటుంది. అట్లా పెరిగి పెద్దదైన ఝాన్సీ కృష్ణవేణిని తీసుకువెళ్లి డాక్టర్ చేత మెడ మీద మేకు తీయించి వేసింది. అక్కడ అప్పుడైన గాయానికి తన వెచ్చని చేతులతో లేపనాలు పూసి నయం చేసింది. కృష్ణవేణి స్వేచ్ఛగా తల ఎత్తేలా చేసింది. పుస్తకాలు, స్నేహితులు, లైబ్రరీలు, చర్చలు, సెమినార్లు, సభలు, సమావేశాలు, ఉద్యమాలే జీవితంగా ఎంచిన ఝాన్సీలక్ష్మి చేతిలో హాయిగా సంతృప్తిగా కళ్ళు మూసింది కృష్ణవేణి. ఝాన్సీలక్ష్మి తన కూతురు గీతకి తను సాధించిన విజయాల ఫలితాలన్నీ అందుతాయని, ఆమెకి ఆకాశమే హద్దని, ఒక గీత 100 గీతలను తయారు చేస్తుందని, మరింక మరుగుజ్జులు, మెడమీద మేకులు కుట్టించుకునేవాళ్లు ఉండరని, అందరూ అన్నీ తెలుసుకుంటారని, అందరూ ఆలోచిస్తారని, ప్రశ్నిస్తారని, ఉద్యమిస్తారని ఆశపడింది. తన తరంలో ఎన్ని స్త్రీ ఉద్యమాలు, ఎన్ని సుఖ నైవేద్యాలు! ఇంక ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు. గీతలంతా నడుం కడితే వరకట్నాలుండవు, దౌర్జన్యాలుండవు, అత్యాచారాలుండవు. రాబోయే కాలం వాళ్లది అనుకుంటోంది. సరిగ్గా అప్పుడే ఊళ్ళోకి ఒకతనొచ్చాడు. పాలరాతి శిల్పంలా ఉన్నాడు. మెరిసే నీలి కళ్లతో నవ్వుతూ వచ్చి రచ్చబండ మీద కూర్చున్నాడు. అప్పటికే ఊరు మారింది. ఇళ్లకి కిటికీలొచ్చాయి, ఇంటిపైన యాంటెనాలొచ్చాయి, రచ్చబండ చుట్టూ మేడలు, మిద్దెలొచ్చాయి, నీళ్లు రాని పంపులొచ్చాయి, ఎద్దులు పోయి ట్రాక్టర్లొచ్చాయి. ఆ నీలికళ్ల తెల్ల మనిషిని చూసి ఎవరూ అతని చుట్టూ మూగలేదు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. అతని భుజానికి మెడ వంగిపోయేంత బరువున్న సంచి ఒకటుంది. దాన్ని దించి కింద పెట్టి అందులోంచి ఒక విచిత్రమైన వాద్యం తీసి వాయించడం మొదలుపెట్టాడు. సంగీతం మేడల గుండా, పెంకుటిళ్ల గుండా, పూరిళ్ల గుండా, కాలవగట్టు మీదుగా పొలాలపైకి పాకింది. మొదట సంగీతం అక్కడికొచ్చింది. తర్వాత గీతొచ్చింది, వందనం వచ్చింది, విద్య వచ్చింది, అమ్మాయిలంతా వచ్చారు. అతను అందరికీ అభివాదం చేశాడు. మెత్తగా నవ్వాడు. ఏం చేస్తూ ఉంటావమ్మా నువ్వు అన్నాడు గీతతో. అమ్మాయిలకి ఎట్లా జీవించాలో చెబుతున్నాను, జీవన నాణ్యత గురించి పాఠం తయారు చేస్తున్నాను అంది. ఎవరి సలహాతో చేస్తున్నావమ్మా? మా అమ్మ ఝాన్సీ లక్ష్మిని ఆదర్శం. మీ అమ్మ ఏం సాధించింది? మేడ కట్టిందా? కారు కొనుక్కుందా? కష్టపడకుండా పనిచేసి పెట్టే పరికరాలన్నీ కొనుక్కోగలిగిందా? ఎప్పుడూ కష్టమే కదా, ఎప్పుడూ తడుములాటే కదా. కోరుకున్న తిండి, సౌకర్యవంతమైన ఇల్లు, కావలసినంత విశ్రాంతి ఇవన్నీ ఉంటేనే బతుకులో నాణ్యత. చాలా నమ్మకమైన గొంతుతో అంటున్నాడు. స్వతంత్రంగా బతకడం, ఆత్మవిశ్వాసంతో బతకడం, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, ప్రేమించగలగడం, త్యాగం చేయగలగడం, పోరాడగలగడం ఇవే నాణ్యమైన జీవితానికి అవసరమైన గుణాలని మేమనుకుంటున్నాం. అతను భుజాలు ఎగరవేస్తూ నీలికళ్ళు మెరిపిస్తూ నవ్వాడు. భౌతిక సుఖాలు లేనిదే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని వ్యక్తి ఎవరికీ ఏమీ సహాయం చేయలేడు. సరే, ఈ రోజుకి మన చర్చ ఆపుదాం. దయచేసి నేను తెచ్చిన ఈ వస్తువులను కాదనకుండా స్వీకరించి నన్ను సంతోషపెట్టండి. ప్లీజ్ డోంట్ సే నో అని అర్థించాడు. వందన స్వీకరించింది. సంగీత స్వీకరించింది. గీత కూడా. ఆఖరికి అమ్మాయిలంతా ఆ బహుమతులను స్వీకరించారు. అందమైన, ఖరీదైన, ఉపయోగకరమైన బహుమతులు. సంగీత అతన్ని తన ఇంటికి పిలిచింది. వందన డిన్నర్కి ఆహ్వానించింది. రెండో రోజు అతను మళ్లీ మొదలుపెట్టాడు. అమ్మాయిలకి అందం ముఖ్యం, ఆలంబన ముఖ్యం, కుటుంబం ముఖ్యం, గృహమే స్వర్గసీమ. మీరేం చదివినా, ఎంత సంపాదించినా మీకందరికీ మీకన్నా అన్నింట్లో అధికుడైన భర్త ముఖ్యం. ఇది యుగ యుగాల సత్యం. మీరు సంపాదించండి, కొనుక్కోండి, అనుభవించండి, అందంగా ఉండండి. అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అందం కోసం నేను చాలా సాధనాలు తయారు చేశాను, అవన్నీ కొనుక్కోండి. బావుంది సార్, నీలికళ్ళ సార్. తిండి లేక చాలామంది అల్లాడుతుంటే, బోలెడన్ని అసమానతలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ఈ సౌందర్య లేపనాలు, సాధనాలు ఎంతమందికి కావాలి? మా బాగా చెప్పారు అంది గీత. అక్కడే తప్పు చేస్తున్నావమ్మా నువ్వు. అందరి సంగతి నీకెందుకు? నీ సంగతి చూసుకో ముందు. వ్యక్తులంతా ఎవరిని వాళ్ళు బాగు చేసుకుంటే అంతా బాగైపోతుంది. అందరికీ అట్లాంటి అవకాశం లేదు కదా సార్. ఉన్నవాళ్లే పైకొస్తారు, లేనివాళ్ళు పోతారు. అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సూత్రం. చదివే ఉంటావు కదా. అంటే ఎవరి మట్టుకు వాళ్ళు సంపాదించుకుని అందంగా తయారైపోతే సరిపోతుందా అంది గీత కాస్త ఆవేశంగా.
అంతదాకా ఎందుకు? నేను మీకిచ్చిన వస్తువులు మీకు నచ్చాయా లేదా? ఉపయోగపడుతున్నాయా లేదా? మరి అవన్నీ కొనుక్కోవాలని మీకు ఉందా లేదా? కొనుక్కోవాలంటే కష్టపడాలా వద్దా? అసలు ఈ ప్రపంచాన్నంతా ఒక చోటుకి చేర్చింది మనీ పవరే కదా! దాన్ని మనం గౌరవించాలి. మనని మనం గౌరవించుకుని మన కోసం మనం కష్టపడాలి. నేను అనే బిందువు చుట్టూనే సకల ప్రపంచం పరిభ్రమిస్తోందని నీ అంత తెలివిగల దానికి నేను చెప్పాలా? నువ్వే ముఖ్యం, నువ్వే సర్వం, నువ్వే విశ్వం. ఆపేయి నీ అలజడులు, ఆవేశాలు, ఉద్యమాలు. ఇట్లా సాగింది ప్రవచనం అమ్మాయిలు మరి మాట్లాడకుండా మూగబోయేంత వరకు. అతని సంచిలో నుంచి మరిన్ని అద్భుతమైన సరుకులు తీసిచ్చాడు. శారీరక శ్రమ తగ్గించేవి, సౌందర్యాన్ని పెంచేవి. మనకి శ్రమ తగ్గించేవి, సమయాన్ని మిగిల్చేవి అయిన ఈ వస్తువులు కొనుక్కుంటాం గదా! ఆ మిగిలిన సమయంలో పోనీ మనకన్నా కాస్త తక్కువ అదృష్టవంతుల విషయం ఆలోచించవచ్చేమో అంది వందన. బావుంది. నీ తీరిక నీ ఇష్టం. అది నీ విశ్రాంతి కోసం. అందుకోసం ఈ పెట్టె ఇస్తున్నాను. ఇందులో నుంచి వచ్చే వందలాది ధారావాహికలు చూడు. మెదడుకి ఎక్కువ పని కల్పించకు, అలసిపోతావు. అసలు నీకు మెదడుతో ఏం పని? రోజువారీ పనులు యాంత్రికంగా చేసుకుంటూ పో. అందుకే నీకు ఈ యంత్రాలు. తరువాత విశ్రాంతి తీసుకో. నీకు ఆలోచించి పెట్టడానికి నేను లేనా? మీరంతా నా మేనకోడళ్ళు. నేను చెప్పినట్టు వినండి. అమ్మాయిల బుర్రలు గిర్రుని తిరిగిపోతున్నాయి. ఝాన్సీ లక్ష్మిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి అనేసింది కూడా ఒక అమ్మాయి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మెడ మీద మేకు కొట్టాడని అందరూ అలా ఉంటారా? మా నాన్న చాలా మంచివాడు, నాకు బోలెడు నగలు చేయించాడు అంది ఇంకో అమ్మాయి. అవును, సమస్యల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? అందుకు రాజకీయ నాయకులు ఉన్నారు. మనమేం చేయలేం. రాజకీయాలతో మనకేం పని లేదు. అవి జీవితంలో భాగం కాదు. అవి చూసుకోవడానికి వేరే వాళ్ళున్నారు. కాలం మారింది, మనము మారాలి. ఇతనే మన గురువు, స్నేహితుడు. అతనొచ్చిన పని అయిపోయింది. సంచి దులిపి భుజాన తగిలించుకున్నాడు. మంత్రవాద్యం తీసి మళ్లీ వాయించడం మొదలుపెట్టాడు. అట్లా వాయిస్తూ వెడుతున్నాడు. మేడల్లోంచి, పెంకుటిళ్లలోంచి, పూరిళ్ల నుంచి కూడా అమ్మాయిలు పరిగెత్తుకొస్తున్నారు ఫైట్ పైపర్ వెంటపడిన ఎలకల్లాగా. వస్తున్నారా మీరంతా నాతో పాటు మా మంత్రనగర్కి అన్నాడు మెరిసే కళ్లతో. వస్తాం, కానీ మళ్ళీ తిరిగి రాలేకపోతే, మా ఊరు తలుచుకుని దిగులు పడితే ఎలా? మాకు దుఃఖం రాదా? పొలాలు, ఈ వనాలు, మా అమ్మ. దానికే ఉంది. అన్ని భయాలను, దిగుళ్లను, అభద్రతా భావాలను మరిపించేది మతం. హాయిగా వ్రతాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, మీ ఊరి వంటలు వండుకు తినండి, గుళ్ళు గోపురాలు కట్టుకోండి అని వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతున్నాడు. అమ్మాయిలు పరిగెత్తుతున్నారు. పూల మొక్కలు తొక్కుకుంటూ అనసూయ సమాధి మీద నుంచి, కృష్ణవేణి సమాధి మీద నుంచి బిత్తరపోయి చూస్తున్న ఝాన్సీ లక్ష్మి కళ్ల ముందు నుంచి. కథ కెంటకీ ఫ్రైడ్ చికెన్కి మనం ఎక్కడికో తెలీదు. మీరింతవరకు మంత్రనగరి కథ విన్నారు. రచన శ్రీమతి పి. సత్యవతి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం వార్త 2002 సంవత్సరం జూలై 28వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి